అరే మామ ఏంటి రమ్మన్నావంట? ఏం లేదురా, ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చాను నీకు ఇష్టమని చెప్పి. వావ్ మామ, భలే ఉన్నాయి అసలు అవి. నా కోసం కూడా తెచ్చావా? అవునరా, మనందరి కోసం తెచ్చాను, తిను. హే కొంచెం జరుగుతావా? ఎవరదే? ఎక్కడికరో ఈ ఫస్ట్ ర్యాంకరు? ఏంటి ఫస్ట్ ర్యాంకరు బ్రేక్లో వస్తున్నాడు? బస్సు లేట్ అయింది. బాబోయ్, నీకు బస్సు లేట్ అయిందా? అవును, ఇంతకీ ఫస్ట్ అవర్ ఏం చెప్పారు? ఫస్ట్ అవర్ ఏం చెప్పారంటే చెప్పు, ఫస్ట్ అవర్ ఏం చెప్పారు? నేను చెప్తాను, అడిగి చెప్పడం రాదు. ఫస్ట్ అవర్ ఏం చెప్పారంటే మేడం వచ్చి, బాబోయ్ ఎవరో ఒకరు చెప్పండి. ఏయ్, వీళ్ళు చెప్పేదే అబద్ధం. మేము అసలు ఫస్ట్ అవరే వెళ్ళలేదు, ఇప్పుడే మేము మీతో పాటే వస్తున్నాం. ఆ టైం మొత్తం వేస్ట్ చేశారు. నెక్స్ట్ అవర్ మ్యాథ్స్ కదా, మ్యాథ్స్ టెస్ట్ అని చెప్పారు కదా సార్, దానికోసం నేను వెళ్ళి చదువుకోవాలి. వెళ్తాను, బాయ్. ఓరి అమ్మ, మ్యాథ్స్ టెస్ట్ అంటరా? ఆ టెస్ట్ ఉంటే ఉండనిరా, ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి అప్పుడు ఆలోచిద్దాంలే ఏం చేద్దాం అనేది. అరే ఇందా నుంచి నా చేతిలోనే ఉంది, తినండిరా ఎవరో ఒకరు. ఫాస్ట్గా తింటే మనం వెళ్దాం లోపలికి. అసలుకి మనకు అటెండెన్స్ హాఫ్గా ఉంది. ఎందుకు మామ టెన్షన్ పడుతున్నావు నువ్వు? నీకేంటి, నీకు బాగానే ఉంది 70% అటెండెన్స్, నాకు 65 మాత్రమే ఉంది. మామ నీకు 65 వేరా, నాకు మరీ దారుణం 63. అరే మీరేంట్రా ఇలా మాట్లాడుకుంటున్నారు అటెండెన్స్ కోసం? ఎందుకు టెన్షన్ పడతారు? అయినా ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళిపోదాం. అరే మాదైనా 63 65లో ఉంది, నీది కనీసం అసలు 60లో కూడా లేదు కదరా. ఎందుకురా నువ్వు ఇంత కూల్గా ఉంటున్నావు? ఇది పవర్ ఆఫ్ కూల్నెస్. అరే మేడం వచ్చారా, మేడం వచ్చారు. ఏంటయ్యా అన్నావు? పవర్ ఆఫ్ కూల్నెస్. మేడం వచ్చారంటే పరిగెడుతున్నావు, నీకెందుకురా? ముయ్యరా కోడి బొచ్చు, నీ పని నువ్వు చూసుకో. ఏంట్రా ఇక్కడ ఒప్పర్ మీటింగ్ పెట్టారు లోపలికి వెళ్ళకుండా? ఏం లేదు మేడం. అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఎప్పుడు ఏదో ఒకటి ఒప్పర్ మీటింగ్ వేసుకుంటూ కూర్చుంటారు. అయినా నాకెందుకో డౌట్ పడుతుంది, మీరు ఏదో పుటాని చేస్తున్నారని చెప్పి. ఏంటిది అది చెప్పండి. అయ్యో మేడం, మేము అలాంటిది ఏం చెయ్యట్లేదు మేడం. నుంచుని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాం అంతే. అయినా ఆయిల్ ఫుడ్ తింటారేంట్రా? ఎప్పుడు చూడు ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి బర్గర్లు అని చెప్పి, ఇవి తప్ప మీకు స్నాక్స్ కింద ఇంకేం దొరకలేదా? మేడం మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మేడం. ఏంట్రా అది చెప్పండి. ఏం లేదు మేడం, మాకు కొంచెం అటెండెన్స్ కవర్ అయ్యేలా చూడండి. నేను చూస్తాను, కానీ మీరు క్లాస్కి రెగ్యులర్గా రావాలి. అలాగే ఇప్పుడు ఏ క్లాస్ మీకు? ఎవరు? ఇప్పుడు క్లాస్ మ్యాథ్స్ సార్ మేడం. ఏంట్రా అంత నీరసంగా చెప్తున్నావు? అయినా వెళ్ళండి, మ్యాథ్స్ సార్ వచ్చేసే ఉంటాను నాకు తెలిసి. వెళ్ళండి. అరే ఈ మాటల్లో పడి మీరు ముగ్గురు తినేశారు, నాకు ఏమి ఇవ్వలేదురా. ఓ నీ అబ్రాపరే, అదిగో నీకోసమే పెట్టాను, తిను. అరే నువ్వు ఫాస్ట్గా తిని ఇక్కడే తినేసేళ్ళు, లేదంటే ఆడు మ్యాథ్స్ గడ లాక్కుంటాడు. ఆడు చెప్పాడని కాదులే కానీ నువ్వు మెల్లగానే తిను. అయిపోయిందిరా. అయితే పద మరి వెళ్దాం. రే ఫస్ట్ ర్యాంకరు, ఏంటి ఇంకా సార్ రాలేదా? సారు వస్తారంట, లేట్ అయిద్దంట. సిఆర్ కూడా రాలేదు ఈరోజు. మరి నువ్వెక్కడికి బ్యాగ్ వేసుకుని వెళ్తున్నావు? నన్ను మేడం పిలిచారు, అందుకే వెళ్తున్నాను. సరే బాబేలు లేలు. అరే జరగండి రా, నేను కూర్చుంటాను. అరే ఇప్పుడు ఆడు ఎలాగో వస్తే 5గురు కూర్చోడానికి కుదరదు కదా, నువ్వు ఆడు బెంచ్లో కూర్చో కాసేపు. ఏ మామా, నీకు ఒక రహస్యం చెప్పాలిరా. ఏంటిదిరా అది? ఏం లేదురా, ఈరోజు మ్యాథ్స్ సార్ రాలేదంట. అరే నాకు డౌట్, ఇది నిజమేనా? నిజమేరా. మొన్న కూడా ఇలాగే అన్నావు, కానీ ఆయన మధ్యలో వచ్చేసాడు. అప్పుడు సత్యం మనం టెస్ట్ అని చెప్పి మన బుర్ర తిన్నాడు. నిజం చెప్పు, ఇప్పుడు తెలుసుకున్నైనా చెప్పు. ఓర్ నాయన, తెలుసుకునే చెప్తున్నాను రా. ఈరోజు రాలేదంట పొద్దున్నుంచి. మరి మేడం వచ్చేసి ఉంటాడని ఎందుకు చెప్పింది? ఎవరు? సైన్స్ మేడమేనా? అవునరా, నిజమే, ఆ మేడమే చెప్పారు. నాకు కూడా ఆ మేడమే చెప్పారురా, కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పారు. ఇది సార్ వచ్చారని చెప్పడమా? బఫర్ నా కొడక, నేను అడిగా చెప్తున్నది. సార్ రాలేదని మేడమే చెప్పారు. ఓహో. హలో అందరు ఇటు వినండి, నేను చెప్పేది అందరూ. ఏంటది? మేడం ఏం చెప్పారంటే సైక్లోన్ కారణంగా మీరు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పారు. మా 5గురిని మాత్రమేనా? అవర్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయంట, ఇప్పుడు అందరికీ హాలిడే ఇచ్చారంట, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఓహో, రేపు ఉందా మరి? ఉందో లేదో మెసేజ్ చేస్తారంట గ్రూప్లో, టెన్షన్ పడొద్దని చెప్పారు. నాకు అంత టెన్షన్ ఏం లేదులే కానీ
ఇప్పుడే వెళ్ళిపోవాలా? బయట వర్షం పడుతుందిగా. గొడుగులు వేసుకుని మరి వెళ్ళిపోమని చెప్పారు. ఈడింకో వదలదు కానీ నువ్వు వెళ్ళు, మేము వెళ్తాంలే. సరే మరి, మేడం చెప్పమన్నారు చెప్పాను అంతే, నాకేం తెలియదు. అలాంటి మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు వచ్చింది అనుకోలేదురా నేను కళ్ళ కూడా. అవునవును, ఇది డ్రీమ్ మ్యాథ్స్ క్లాస్ అనమాట. ఇలాంటి మ్యాథ్స్ క్లాస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయిరా మనకి. ఇది పక్కన పెట్టండి, ఇప్పుడు కాసేపు ఇక్కడే ఉన్నాం అనుకోండి, హాలిడే లేదా ఇక్కడే కూర్చోబెట్టేస్తారు. కాబట్టి ముందు పదండి వెళ్దాం, వర్షం పడుతుందిగా. మరే నువ్వు క్రికెట్ ఆడడానికి వర్షంలోనే వెళ్తావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వర్షం పడుతుందంటావా? సరేరా. అమ్మో మేడం అరిసేస్తుందిరా, పదండి వెళ్దాం. ఓరయ్యా, నువ్వు డాన్స్ చేసిన చాలే కానీ పద వెళ్దాం. ఇలా డాన్స్ చేస్తూనే మన ఫాలోవర్స్ కి బాయ్ చెప్పేద్దాంరా. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇలాంటి బెస్ట్ మూమెంట్ ని కమెంట్ లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళొస్తాం మరి. రే రండ్రా, మేడం స్టిక్ పట్టుకుని నుంచుంది.